సెలవులు పేరు వింటే పిల్లలకు వెంటనే ఆటపాటలు అల్లరి మొదలవుతుంది. అది వేసవి సెలవులైనా వేరే సెలవులైనా తల్లిదండ్రులకు పిల్లలను ఎక్కడికైనా తీసుకెళ్లాలనిపిస్తుంది. అయితే తల్లిదండ్రుల కోసం ఈ పనిని సులభతరం చేస్తూ మేము ఈరోజు మీకు నెహ్రూ జూ పార్క్ తీసుకెళ్తున్నాం. ప్రస్తుతం వేసవి సెలవులు ఉన్నందున ఇక్కడ భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. దీనికి దేశంలో అతిపెద్ద జూ పార్కుగా పేరుంది. ఇది మొత్తం 380 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ జూ పార్క్లో 194 జాతుల జంతువులు మరియు దాదాపు 2300 జంతువులను చూడవచ్చు. కాబట్టి ఈ జూ పార్క్ యొక్క థ్రిల్లింగ్ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఒకవైపు టూరిస్ట్ అందమైన పక్షులను చూసి ముగ్ధులవుతుంటే, మరోవైపు చిరుతపులులు పరిగెత్తుతూ టూరిస్ట్ వైపు గర్జిస్తున్నట్టు చూడవచ్చు. అంతేకాకుండా వేసవి కారణంగా తెల్లపులి చల్లటి నీటిలో ఎంజాయ్ చేస్తున్నట్టు కూడా చూడవచ్చు. అదేవిధంగా ఎండ వేడి కారణంగా పులి దూరంగా చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ కూడా చూడవచ్చు. ఇక్కడ జంతువుల కోసం వాటర్ ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. కొండ చిలువతో పాటు వివిధ రకమైన పాములు ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్గా కనబడతాయి. వివిధ రంగుల పక్షులు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖ్యంగా తెల్లని నెమలి ఎంతో అందంగా ఉంటుంది. వినోద ప్రయోజనాల కోసం హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ జూ పార్క్ యాత్రలో ఇప్పుడు ఈ సింహాన్ని చూడండి. నెమ్మదిగా నడుస్తూ తన జతతో కలిసి సందర్శకులకు ప్రత్యేక పోజులు ఇస్తూ కనిపిస్తున్న ఈ సింహాన్ని చూడటానికి సందర్శకులు చాలాసేపు ఆగి ఫోటోలు తీసుకుంటూ ఆనందిస్తారు. అలాగే జింకలు, లంగూర్ మరియు ఇతర జీవ జంతువులను ఇక్కడ చూడవచ్చు. ఈ జూ పార్క్ ప్రత్యేకతల గురించి ఇక్కడి క్యూరేటర్ జే వసంత ఏమంటున్నారు చూద్దాం. నెహ్రూ జూలాజికల్ పార్క్ 1963లో స్టార్ట్ అయింది. అరౌండ్ 62 సంవత్సరాలు కంప్లీట్ చేసింది. ఇది ఇండియాలో ఉన్న ఒక పెద్ద జూలలో ఇది కూడా ఒకటి. 380 ఎకరాల్లో ఉంది విస్తీర్ణంలో. 2020 నుండి కంటిన్యూస్గా మనం ISO సర్టిఫికేట్స్ అనేది తీసుకోవడం జరిగింది. మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ ద జూ అంటే ఇక్కడ సఫారీస్ ఉన్నాయి. లయన్ సఫారీ, టైగర్ సఫారీ అండ్ బేర్స్, బైసన్ సఫారీస్ ఉన్నాయి. తర్వాత న్యాచురల్ హిస్టరీ మ్యూజియం ఉంది, ఫాసిల్ పార్క్ ఉంది. తర్వాత ఇట్లా ఆల్ కేటగిరీ ఆఫ్ ఎనిమల్స్కి సపరేట్ ఎంక్లోజర్స్ ఉన్నాయి. బిగ్ ఎనిమల్స్ అయితే టైగర్స్, లయన్స్, బేర్స్ అవన్నీ ఉన్నాయి. తర్వాత రెగ్యులర్గా ఇక్కడ కన్జర్వేషన్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ కూడా మౌస్ డీర్ కానీ వల్చర్స్కి కానీ కన్జర్వేషన్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇండియాలో వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ మౌస్ డీర్ అంటే ఇక్కడ మన నెహ్రూ జూలాజికల్ పార్క్లో జరుగుతుంది. ఇక్కడ స్టార్టింగ్లో 2010లో 6 ఎనిమల్స్ అంటే 2 మేల్ 4 ఫీమేల్స్తో స్టార్ట్ చేయడం జరిగింది మౌస్ డీర్ది. ఇప్పుడు అరౌండ్ 550 ఎనిమల్స్ని మనము బ్రీడింగ్ చేయగలిగిన వచ్చిన పాపులేషన్. అందులో పెద్ద యానిమల్స్ అంటే టైగర్స్, లయన్స్, బేర్స్ ఉన్నాయి. తర్వాత క్రోకడైల్స్ 3 టైప్స్ ఉన్నాయి. లయన్స్ 20 ఉన్నాయి అండ్ టైగర్స్ 23 టైగర్స్ ఉన్నాయి. ఇంకా మనం అదర్ జూస్తో కూడా బ్లడ్ లైన్ ఎక్స్చేంజ్ కోసం ఎనిమల్ ఎక్స్చేంజ్ చేసుకుంటాము. రీసెంట్గా కాన్పూర్తో కానీ తర్వాత రోహ్తాక్ జూతోని టైగర్స్ తీసుకొని రావడం జరిగింది. తర్వాత మన రీసెంట్గా అంటే రాయ్పూర్ జూ నుండి మనం ఒక మేల్ టైగర్ని తీసుకోవడం జరిగింది అండ్ 2 స్లాత్ బీర్ తీసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూస్గా ఇండియాలో ఉన్న ఆల్ జూస్తో మనము ఎనిమల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది జరపడం జరుగుతుంది. అడాప్షన్ అంటే చాలామంది సొసైటీలో కొందరు వైల్డ్ లైఫ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, తర్వాత ఏదైనా వైల్డ్ లైఫ్కి మనము కొంచెం సర్వీస్ చేయాలనుకునే వాళ్ళు అడాప్షన్కి ముందుకు వస్తారు. ఇది పర్ డే అడాప్షన్ ఉంది, మంత్లీ అడాప్షన్ ఉంది, తర్వాత పర్ ఇయర్ అడాప్షన్ ఉంది. దీంట్లో మనం లాస్ట్ ఇయర్ ఆల్ కేటగిరీ ఆఫ్ ఎనిమల్స్ని అడాప్ట్ చేసుకున్నాం. ఎవరికి ఏ ఎనిమల్ మీద ఇంట్రెస్ట్ ప్రేమ ఉందో దాన్ని అడాప్ట్ చేసుకుంటారు. లాస్ట్ ఇయర్ అరౌండ్ 1 crore రూపీస్ మనకి అడాప్షన్లో వచ్చింది. ఈ జూ పార్క్ ఎంట్రీ ఫీజ్ పెద్దల కోసం 100, పిల్లల కోసం 50 ఉంది. పర్యాటకులు సౌకర్యార్థం సుమారు 30 బ్యాటరీ వాహనాలను అందుబాటులో ఉంచారు. అలాగే ఫుడ్ కోర్ట్ ఇక్కడ అందుబాటులో ఉంది. విద్యార్థులు మరియు పరిశోధనల కోసం ఇక్కడ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా నడుస్తూ ఉంటాయి. ఇంతేకాదు ఇక్కడ జంతువులను దత్తత తీసుకునే ప్రణాళిక కూడా అందుబాటులో ఉంది. దీని ప్రకారం ఎవరైనా జంతువులను ఒకరోజు, ఒక్కో నెల లేదా ఒక్కో సంవత్సరం పాటు దత్తత తీసుకొని దాని ఖర్చు భరించవచ్చు.